కాకినాడ సుందరీకరణలో భాగంగా ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ కార్యాలయానికి తాత్కాలికంగా స్థలాన్ని కేటాయించడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎలుగుబంటి వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ వార్పు రోడ్డులో ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తాత్కాలిక కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో అభివృద్ధిలో భాగంగా పాత ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ కార్యాలయాన్ని ఈట్ స్ట్రీట్ కోసం కేటాయించడంతో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యామ్నాయంగా యూనియన్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. సుమారు 400 కుటుంబాలు ఈ యూనియన్పై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఈ స్థలాన్ని యూనియన్ శాశ్వత కార్యాలయానికి కేటాయించాలని ఎమ్మెల్యేను కోరడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ ఎం రాజా, ఉపాధ్యక్షులు పివివి సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు తలాటం వీరబాబు, ట్రెజరర్ వి ప్రభాకర్, సభ్యులు పాల్గొన్నారు. వార్పు రోడ్లో ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెహికల్ అసోసియేషన్ వారు ఈ వార్పు రోడ్డు సుందరీకరణలో భాగంగా వార్పు రోడ్లో వాళ్ళకి ఇంతకుముందు ఉంటున్న స్థలంలో ఈట్ స్ట్రీట్ వస్తుంది. ఈట్ స్ట్రీట్ వస్తున్న కారణంగా వాళ్ళు ఇంకో చోట టెంపరీగా అడిగారు. టెంపరీగా ఇక్కడ ఈ శంకుస్థాపన చేసి వీళ్ళందరికీ ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు గౌరవ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు. వీరందరికీ కూడా ఒక శాశ్వత ప్రాతిపాదికని ప్రభుత్వం వారితో మాట్లాడి ఒక మంచి స్థలం కూడా చూపిస్తారని చెప్పేసి ఈ మూలముగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఈ స్ట్రీట్లో మన కాకినాడకే తలమానికంగా వస్తుంది. ఆ సుందరీకరణలో భాగంగా జగన్నాథపురం బ్రిడ్జి కింద దగ్గర నుంచి అంబేద్కర్ భవనం దాకా మొత్తం అంతా కూడా ఇది వాకింగ్ ట్రాక్లు, ఈ స్ట్రీట్లు, వివిధ పార్కులు అన్నీ కూడా వస్తాయి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. అలాగే కాకినాడ మినీ గూడ్స్ ఓనర్స్, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెహికల్స్ అసోసియేషన్ వారికి కూడా శుభాకాంక్షలు. వీళ్ళందరూ కూడా వ్యాపారం ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది, అక్కడికంటే ఇక్కడిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మన వార్పు రోడ్లో ఉన్న స్టాండ్, మా ఆటో స్టాండ్ దగ్గర ఒక 20 సంవత్సరాల స్టాండ్ అక్కడ ఉంది. మాది దాని మీద 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాం. ఈ అభివృద్ధి కారణంగా మా స్టాండ్ తీసి ఎదర మీకు మన సైడ్ దాటినది ఎదరెత్తామని చెప్పడంతో ఎమ్మెల్యే గారితో 4 సార్లు వెళ్ళడం జరిగింది. ఆయనతో మేము ఏం చెప్పామంటే, సార్ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే ఈ ఆటోలు అండి, చిన్న ఆటోలు ఇవి, ఈ ఆటోల వల్ల మేము బయటికి వెళ్తే బతకలేం సార్ అని చెప్పడంతో ఆయన మంచి హృదయంతో మమ్మల్ని కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ మంచి సైట్ చూపించారు మాకు. ఈ సైట్నే మాకు అలాగా ఉంటమని బాధపడి అడుగుతున్నాం. ఇది కూడా ఎమ్మెల్యే గారికి మా ఆటో యూనియన్ తరఫున ఎంతో రుణపడి ఉంటామని చెప్తున్నాం. ఎందుకంటే వ్యాపారంలో ఉండండి, బయటికి వెళ్తే మాకు ఎంతోమందికి న్యాయం చేసే మన ఎమ్మెల్యే గారు మన న్యాయం చేస్తారని మనం అనుకుని ఇప్పుడు ఆయన మాట మీద ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా చెప్పారు, మీరు వెళ్ళండి, మేము ఉన్నాను వెనకాల, మేము చూసుకుంటాం, మీకు ఇబ్బంది లేదు ఏ రోజు కూడా అలా భరోసా ఇవ్వడంతో మా వాళ్ళు కూడా చెప్పి అందరినీ కూడా ఇవాళ 9:45 ముహూర్తం మంచిదనే పందులు కదా ముహూర్తం చూపించి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదే విధంగా మన వ్యాపారస్తులు, మా కస్టమర్లు అందరూ కూడా ఈ మన స్టాండ్ ఇక్కడ మార్చుకున్నాం కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసి ఆ కస్టమర్స్ వాళ్ళ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకెళ్ళి మా అభివృద్ధికి మీరు తోడ్పడాలని మీ అందరికీ ఈ ప్రెసిడెంట్ ఎలుగుబంటి వెంకటరమణగా నేను కోరుకుంటున్నాను మా ఆటో యూనియన్ తరఫున. అదే విధంగా ఇంత మంచి స్థలం ఇచ్చిన మన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఎమ్మెల్యే గారికి మా జీవితాంతకాలం రుణపడి ఉంటామని అయాల అన్నాం, ఊరు కూడా చెప్తున్నాం. అలాగే ఇది కానీ ఏమన్నా ఇబ్బంది అయితే కనుక సార్ విషయంలో మా దృష్టిలో పెట్టుకుని మాకు అభివృద్ధిలో ఉండేలాగా ఈ సిటీ టౌన్స్లోనే, ఈ సిటీ టౌన్లో దగ్గరలోనే ఏమన్నా ఏర్పాటు చేయాలి. అప్పుడు కూడా అప్పుడు దాకా మాత్రం ఇక్కడ ఉండటం మాత్రం అనుకుంటున్నాం, ఇక్కడే ఉంటాం కూడా. ఎందుకంటే ఇది అయితే మంచి చోటు, మీరు అందరూ చూసారు, చాలా మంచి ప్లేస్ ఇచ్చారు మనకి దానికి. కాబట్టి ఇదే మాకు స్టాండర్డ్ అనుకుంటున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారికి మరీ మా ఆయన తరఫున విన్నవించుకుంటున్నాం.